ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? అంతా కట్టుకొని ఒకేసారి ఎక్కడికెళ్లారో? ఏమైంది శ్రవణ్? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది అబ్బా ఏమైంది చెప్పు శ్రవణ్. యాక్సిడెంట్ చేశానక్క. యాక్సిడెంట్ చేసావా? ఎలా జరిగింది? అవతల వాళ్ళకి ఏమైనా అయిందా? తెలీదక్క. అసలు ఎలా జరిగిందో కూడా తెలీదు. కానీ కారు బలంగానే తగిలింది. అంత బ్లడ్ అక్క. అలాగా? యాక్సిడెంట్లో దెబ్బలు తగిలింది ఎవరికో కాదక్క, ఆ దేవకికే. దేవకిక? ఎలా జరిగింది శ్రావణ్? ఏమక్క, అంతా అయోమయం. ఏదో తెలియని కోపం నాతో పని చేయించింది. కోపమా? దేనికి నీకు అంత కోపం వచ్చింది? నేను ప్రియని కలుద్దాం తీసుకుని తనని తీసుకుని పార్క్ వెళ్ళాను. అక్కడ ఏమైందంటే ఒకసారి ఏం వాగుతున్నా? ఇలా చెడు సావాసాలు చేస్తుంది కాక మా అక్క కాపురం చెడగొట్టాలని చూస్తున్నావా? నీ బతుకంతా ఈ వీడియోలో ఉంది. దీన్ని గాని మా బావు ముందు పెడితే నీ చావు ఖాయం. దేవకి అదే అక్క జరిగింది. ఎంత పని చేసావు శ్రావణ్? అసలు ఎలా యాక్సిడెంట్ చేయాలనిపించింది? చెప్పా కదక్క, అదేదో అయోమయంలో అయిపోయింది. సరే, నువ్వు యాక్సిడెంట్ చేయటం ఎవరైనా చూసారా? లేదక్క, ఎవరు చూడలేదు. కీడులో మేలు జరిగింది. అది సరే, ప్రియునేం చేసావు? తన ఇంటి దగ్గర దింపేసి ఇలా వచ్చానక్క. దేవికి సెల్లేమన్నా తీసుకున్నావా? యాక్సిడెంట్ అవగానే భయం వేసిందక్క, అంతే. కారు ఆపకుండా పారిపోయి చేశానక్క. ఎవరు నిన్ను చూడలేదన్నావుగా? సరే, నువ్వేం కంగారు పడుకో. చాలా భయంగా ఉందక్క. ఇంత భయం ఉన్నోడివి అలాంటి పని ఎలా చేసావు? ఏమో అక్క, దేవ కనబడగానే కోపం ఆపుకోలేకపోయాను. ఏడవలేకపోయావా? ఇప్పుడు అదొక్కటే మిగిలిందక్క. చూడు శ్రవణ్, జరిగిందేదో జరిగిపోయింది. భయపడి కంగారు పడి నీకు నువ్వుగా బయటపడకు. ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అక్క. సరే, నువ్వు ముందు లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకో. నీ లోపు ఏం జరుగుతుందో, ఎవరిని అనుమానిస్తున్నారో తెలుసుకుంటాను. ఇదిగో, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకు. అలాగే అక్క. నమస్కారం స్వామి. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? క్షమించండి స్వామి, రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటా పరిస్థితి? కూర్చో అమ్మా. మేము మా మామగారి చిన్న భార్య కోసం, ఆవిడ కూతురు కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ మా ప్రయత్నం ఫలించటం లేదు. వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు స్వామి. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి. నీ ఆందోళన నాకు అర్థమైంది. చెప్పండి స్వామి, నేను కటిక ఉపవాసమైనా ఉంటాను. బాగా ఆలోచించుకో తల్లి. హోమం ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆగకూడదు. అలా ఆగితే
నీ పిల్లల భవిష్యత్తుకే ప్రమాదం. ఏ ఆటంకం ఏర్పడినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం. ఎంత కష్టమైనా ఆ హోమం పూర్తి చేస్తాను స్వామి. ఆ వీరభద్రుని ఆశీస్సులు నీకుంటాయి తల్లి. వస్తాను స్వామి. మంచిది. ధరణి, ధరణి. అమ్మగారు లేరండి. లేదా? ఎక్కడికెళ్ళింది? చెప్పలేదండి. ఇప్పుడే వస్తానని బయటికెళ్ళారు. సరే, నువ్వు వెళ్ళు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నమస్తే సార్. నమస్తే. ఏం బాబాయ్, వాళ్ళ వివరాలు ఏమన్నా తెలిసాయా? ఆచూకే తెలియలేదు. ఇంకా వివరాలేం తెలుస్తాయి ఆదిత్య? వికారాబాద్ ఏరియాలో వాళ్ళ గురించి వెతకని చోట్లేదు. అణువణువు గాలించాం కానీ వాళ్ళ గురించి ఏమాత్రం ఆచూకీ దొరకలేదు సార్. అలాగా? మరి ఎలా బాబాయ్, వాళ్ళని ఎలా పట్టుకోవటం? వాళ్ళు దొరక్కపోతే ఎలా? పట్టుకోలేకపోవడం అన్న సమస్య లేదు. వాళ్ళు వికారాబాద్లో లేరు. కానీ మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటిది? వాళ్ళు అక్కడి నుంచి శామీర్పేట వైపు వెళ్ళారని మాత్రం తెలిసింది. ఈసారి అటుపక్కనంతా వెతికితే తప్పకుండా అడ్రస్ తెలుస్తుందన్న నమ్మకం నాకుంది. అలాగా? అయితే వెళ్ళండి బాబాయ్. రేపు అటువైపు వెళ్ళి మొత్తం వెతకండి. అక్కడే కాదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అక్కడికి వెళ్ళి వెతకండి. ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు దొరకటం, వాళ్ళ కోరికలు తీర్చడం ముఖ్యం. ఎలా అయినా వాళ్ళు ఏం కోరినా ఇచ్చి సాటిస్ఫై చేయాలి. వాళ్ళ ఘోష నుంచి బయటపడాలి. అదే ప్రధానం. నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు నాకు దొరకాలి బాబాయ్. సార్, మీరేం వరీ అవ్వకండి సార్. టెన్షన్ ఏం పడకండి. మేము ఎలా అయినా, ఎంత కష్టమైనా వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చే బాధ్యత మాది. మీరు నాకు ఈ సాయం చేస్తే మీకు నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకు సార్ అంతంత పెద్ద మాటలు? మీరు ఇంకా విషయం మర్చిపోండి, మేము చూసుకుంటాం. ఇది మా వంశాభివృద్ధికి సంబంధించిన విషయం ఆకాష్. అందుకే మీకు ఎంతగా చెప్పాల్సి వస్తుంది. నాకు తెలియదా ఆదిత్య? నేను ఈ వంశం వాడినే కదా. మన వంశం కోసం, దాని మంచి చెడుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? నీ కష్టం నా కష్టం కాదా? నువ్వు బాధపడకు. మేము ఎలాగైనా సాధించి తీరుతాం. రా ఆకాష్. వస్తాం సార్. నా కోసమే ఎదురుచూసి అలానే సోఫాలో నిద్రపోతున్నట్టున్నారు. ఆదిత్య గారు, ఆదిత్య గారు, ఆదిత్య గారు.